అనుకున్నట్టు ఏమి ఆపరేట్ చేయదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆపరేట్ చేయించగలరు, మీలాంటి నాయకులను ఆపరేట్ చేయించగలరు, కార్యకర్తలను ఆపరేట్ చేయించగలరు, కానీ తుఫాన్ని ఆయన అనుకున్నట్టు ఆపరేట్ చేయించలేరు. కానీ నష్టం ఎంత తక్కువ జరిగి బయటపడాలనే విషయంలో మాత్రం డెఫినెట్గా సక్సెస్ అయ్యారు, ఎక్సెప్ట్ పంట నష్టం. సో ఇప్పుడేంటి కార్యాచరణ? రిషి గారు, వాస్తవంగా ఈ తుఫాను ఎప్పుడైతే అలర్ట్ వచ్చిందో అప్పటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఇరిగేషన్ అధికారులతో కూర్చొని, రామానాయుడు గారితో కూర్చొని కృష్ణా నదికి లెఫ్ట్ టు రైట్ కెనాల్స్ ఉంటాయండి, వారిని ఆపేశారు వారం క్రితమే. దానివల్ల రైతులకు పెను ప్రమాదం తప్పింది. ఎందుకంటే ఇక్కడ పడినటువంటి వాటర్ మొత్తం కిందకు దిగువకి వెళ్ళిపోతాయి. దీంతో పాటు నల్లమడ ఫారెస్ట్ లో కురిసిన విపరీతమైన వర్షాల వల్ల గుండ్లకమ్మ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నక్కవాగు కావచ్చు, అదేవిధంగా మీకు కొండవీడు వాగు, ఈ ప్రధానంగా డెల్టా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళని ముంచేస్తాయి. ఒక విధంగా గుంటూరు జిల్లా కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు, నెల్లూరు వాళ్ళని ఈ అతలాకుతలం చేస్తాయి. అదొక వాటిని కట్టడి చేయడంలో ఇరిగేషన్ వారు సక్సెస్ సాధించారు. రెండోది, ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ, అదేవిధంగా లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా వాళ్ళ మొబైల్స్ కి మరి అలర్ట్లు వెళ్ళడం జరిగింది. దానివల్ల చాలా మంది సేఫ్ సైడ్కి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ కౌలు రైతులు వాళ్ళ బాధ వర్ణనాతీతం అండి. రైతులు, కౌలు రైతులకు కూడా ఖచ్చితంగా పరిహారం అందజేయాలి. ఎంత ప్రభుత్వం చేసినా గానీ కౌలు రైతులకు ఒక్కోసారి అన్యాయం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాని మీద ఇవాళ రివ్యూ చేస్తున్నారు చంద్రబాబు గారు. దాంతో పాటు మరి పంట నష్టాల్లో హార్టికల్చర్ ప్రధానమైందండి. మీకు ఏదైతే గుంటూరు కావచ్చు, కృష్ణా కావచ్చు, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో హార్టికల్చర్, కూరగాయలు కావచ్చు, ఇంకా వేరే వేరే పంటలు వేస్తా ఉంటారు. ఇప్పుడు అరటి అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయింది, పసుపు కూడా దెబ్బతింది. దీంతో పాటు ఇప్పుడు త్వరితగతిన ఏంటంటే అక్కడి నుంచి నీళ్లు బయటకు వెళ్ళిపోవాలి. నీళ్లు బయటకు వెళ్తే కొన్ని పంటలు సేఫ్ సైడ్కి వస్తాయి. వీటి మీద అక్కడ అధికారులను అక్కడే ఉండమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంటే ఇప్పుడు గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, అదేవిధంగా రాజమండ్రి, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో కూడా వారం క్రితమే డ్రైనేజీలు మొత్తం క్లీన్ చేశారు. లేకపోతే అదొక పెద్ద ఉప్పెనలాగా వచ్చేదండి. ఈ ప్లాస్టిక్ పదార్థాలు డ్రైనేజీలో ఇరుక్కుపోవడం వల్ల ఎక్కడికక్కడ వాటర్ స్ట్రక్ అయిపోతుంది. కాబట్టి కలెక్టర్లు కూడా చాలా సునిశ్చితంగా పరిశీలించి ఎక్కడెక్కడ ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు గుంటూరు కలెక్టర్ గారు అయితే 3 రోజుల నుంచి ఆమె అసలు అర్ధరైతే దాకా తిరుగుతూనే ఉందండి. ప్రజల దగ్గరికి వెళ్ళటం, అదేవిధంగా ఇరిగేషన్ అధికారం తీసుకెళ్తాం, ఆమెను మెచ్చుకోవాలి. అలాగే ప్రతి కలెక్టర్ చేశారు, కింద ఉన్నటువంటి ఆర్డీఓలు చేశారు, కింద ఉన్నటువంటి ఎంఆర్ఓలు చేశారు, విఆర్ఓలు చేశారు. కానీ ఇక్కడ వ్యవస్థ అంతా కదిలింది. కానీ ఇక్కడ ఇప్పుడు కేంద్రం వారి యొక్క సహాయ సహకారాలు ఈ రాష్ట్రానికి చాలా అవసరం. ఇక్కడ ఏంటంటే పంట నష్టం ఎంత మటుకు జరిగిందని చెప్పి ఖచ్చితంగా అది అంచనా వేయాలి. వాస్తవం ఏంటంటే తుఫాన్ వచ్చినప్పుడు కొంత ఎవరికి కనపడదండి, చూస్తే నీళ్లు ఉండటమో ఏదో. కానీ ఒక 4 రోజుల తర్వాత తెలుస్తుందండి ఆ పంట ఉండిద్దా లేదా అనేది. ఎందుకంటే ఆ ఏర్లులో నుంచి పురుగులు రావటం, అదేవిధంగా పంట మొత్తం మాడిపోవటం, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా అంచనా వేసి అక్కడ రైతులకి సహాయం చేయాలి. దీంతో పాటు మత్స్యకార కుటుంబాలు దాదాపు 15 రోజుల దాకా వేటకి వెళ్ళలేరండి. ఎందుకంటే వెళ్ళినా కానీ వాళ్ళకి చేపలు పడవు. కాబట్టి ఆ కుటుంబాలను ఆదుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ కుటుంబాలన్నిటితో పాటు రైతు కూలీలు ఉంటారండి. రైతు కూలీలు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే వెళ్తే తప్ప నడవదు. అవును, ఈ 15 రోజులు కూడా వాళ్ళకి పనులు ఉండవు. ఎందుకంటే రైతు ఎదురు చూస్తూ ఉంటాడు, అరే ఇది బాగుపడిద్దామో, ఈ పంట ఏదైనా ఉంటే దాన్ని మనం పండించుకోవడానికి అవకాశం ఉంటుందేమో అని చెప్పి నీళ్లు బయటకు కొట్టడం అవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎన్ని సిచ్యువేషన్ లో భాగంగా చాలా జంతువులు కూడా చనిపోయినాయి అంటున్నారండి. గేదెలు కావచ్చు, కోళ్లు కావచ్చు. పౌల్ట్రీ రంగం కూడా దెబ్బతింది. ఇక్కడ ఇందాక ఆక్వా రంగం అని చెప్పుకుంటున్నాం, పౌల్ట్రీ రంగం దెబ్బతింది. ఇటువంటి తుఫాన్ల వల్ల పౌల్ట్రీ వాళ్ళు కూడా అతలాకుతలం అయిపోతారు. ఎందుకంటే కోస్టల్ పరివాహక ప్రాంతంలో పౌల్ట్రీ ఎక్కువ ఉండిద్దండి. అవన్నీ షెడ్లు పడిపోవటం కానీ, ఇప్పుడు కోళ్ళకు అంటురోగాలు వస్తాయి. ఇది అయిపోయిన తర్వాత కోళ్ళకు అంటురోగాలు, ఇవన్నీ అంచనా వేయాలంటే మామూలు విషయం కాదు. పాండమిక్ వచ్చిన తర్వాత 4-5 రోజుల కేంద్ర బృందం వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో కలిసి వాళ్ళు పర్యటిస్తారు, ఎక్కడెక్కడ ఏమేమి దెబ్బతింది అనేది ఒక అంచనాకు వస్తారు. కానీ 1 వీక్ తర్వాత ఉండేటువంటి అంచనాలు తీసుకోవడానికి బహుశా ఎవరు రాలేదనుకోండి, అక్కడ రైతులు తీవ్రమైనటువంటి నష్టపోతారు. కాబట్టి చంద్రబాబు గారు ఎన్ని ఈ రోజు ఆలోచిస్తున్నారండి. ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయాల్లో ఏంటంటే సాహెబ్ గారు 24 గంటల్లో రేషన్ పంపిణీ ఆల్రెడీ ప్రారంభించారు, అది పూర్తి చేయమని ఆదేశాలు. 5 రోజుల్లో పంట నష్టంపై నివేదిక ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వాలి. ఒకటి, నేటికల్లా అంటే 1 రోజులోనే రోడ్లపై గుంతలు పూడ్చాలని ఆదేశాలు. అలాగే మృతుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో తక్కువ మంది కూడా వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి. అంటే ఇంత యుద్ధ ప్రాతిపదికన వార్ ఫుటింగ్ జోన్ మీద మళ్ళీ నార్మల్సీకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశాలు. సో విల్ హోప్ అలాగే జరుగుతుందని. అలాగే ఈ రైతుల విషయంలో కూడా మీరు చెప్పారు, అలాగే రజనీ గారు కొన్ని పాయింట్లు, డివిఎస్ గారు కొన్ని పాయింట్లు చెప్పారు. కాబట్టి దాని మీద ముఖ్యమంత్రికి చెప్పక్కర్లేదు.